దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినటానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా బలం పొందుకోవటానికి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో మరొకసారి ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనము మరొకసారి ఆయన పాద సన్నిధిలో ఏకీభవించాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు, కానీ దానిని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దినదినము బలాభివృద్ధి పొందుతూ ఆయన రాకడకు సిద్ధపడదాం. అటువంటి కృప ప్రభువు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనం ఒక మాట లేఖనంలో చదివినట్లయితే సంఖ్యాకాండము గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ, జాగ్రత్తగా వినండి, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే మాట్లాడుతున్నటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట ఇక్కడ సంఖ్యాకాండము గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం కదా. మోషే అంటున్నటువంటి మాట, యెహోవా ప్రజలందరూ కూడా ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే దేవుని సేవకులుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసమును కలిగి జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారో, వారందరూ ఎలా ఉండబోతా ఉన్నారంటే ప్రవక్తలుగా ఉండబోతా ఉన్నారు. ప్రవక్తలుగా ఉండబోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ దేవుని ప్రవక్తలా ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేర్పులోనికి వస్తూ ఉంది? ఈ ప్రవచనము సంఖ్యాకాండము గ్రంథములో మోషే ద్వారా తెలియచేయబడినటువంటి ఈ ప్రవచన వాక్కులు ఎప్పుడు నెరవేర్పులోనికి రాబోతా ఉన్నాయి అంటే అంత్యకాలములో ఇద్దరు సాక్షులు పరిచర్య చేసేటువంటి ఆ దినములలో ఇది నెరవేర్పులోనికి వస్తాయి. అంతేగాని దేవుని నోట నుండి, దేవుని యొక్క సేవకుల నోట నుండి, దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి సేవకుల నోట నుండి వచ్చేటువంటి ఏ మాట కూడా వ్యర్థం కాదు. అది దేవుని యొక్క ఆత్మచేత ప్రకటించబడితే ఖచ్చితంగా నెరవేర్పులోనికి వస్తుంది. అంటే అదేంటన్నా అలా అంటారు? అదేంటండి అలా అంటారు? దేవుని యొక్క నోట నుండి కాక ఇతరుల నోట నుండి కూడా వస్తాయంటే అపవాది కూడా, వెలుగుదూత కూడా, సాతాను కూడా అట్లానే మాట్లాడతాడు. భ్రమపరిచేటువంటి ఆత్మ అలానే భ్రమపరుస్తుంది, మనల్ని మోసం చేస్తుంది. జాగ్రత్త. మీరు ఎలాగా వింటున్నారో అది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తించాలి. దేవుని యొక్క సేవ చేసేటువంటి ఇద్దరు సాక్షులు అమోఘమైనటువంటి పరిచర్య చేసేటువంటి ఆ దినములలో ఈ సందర్భాన్ని మనం చూడబోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా యొక్క పరిచర్య, మోషే యొక్క పరిచర్య. ఏలియా యొక్క పరిచర్య, మోషే యొక్క పరిచర్య. మనం మొట్టమొదటిగా ఏలియాని గురించి ఒక మాట చదివితే మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఏలియా అంటా ఉన్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి మహిమ కలుగునుగాక.
అహాబు దినములలో ఇక్కడ ఏలియా ఈ ప్రకటన చేస్తా ఉన్నాడు. అంటే ఏలియా ఎవరి దినాలలో ఉన్నాడు? అహాబు రాజు దినములలో ఉన్నాడు. అహాబు పరిపాలించినటువంటి ఆ రోజులలో ఏలియా ప్రవక్త జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అహాబు దినములలో అహాబు భార్య యెజబెలు భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగిస్తున్నటువంటి దినములవి. దేవుని బిడ్డలను, దేవుని ప్రవక్తలను, అనేక మందిని హతమారుస్తున్నటువంటి దినములు, ప్రజలలో భయాందోళన కలుగు చేస్తున్నటువంటి దినములు అహాబు దినములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ ఉన్నది. విగ్రహారాధన ఎక్కువగా జరుగుతున్నటువంటి దినములవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూచినటువంటి సమయమున ఈ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయములో అక్కడ 19వ వచనంలో, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులు వారినందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. చూసారా ఈ మాట? ఇక్కడ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు అంటే 850 మంది ఉన్నారు మొత్తం. లేఖనము వీరిని ఏమని పిలుస్తూ ఉంది? 450 మంది బయలుదేవత ప్రవక్తలు అంటా ఉన్నది కదా. అంటే వీరందరూ కూడా అపవాది సంబంధులు. అపవాది సంబంధులు కూడా ప్రవక్తలుగానే ఫీల్ అవుతూ ఉన్నారు, ప్రవక్తలుగానే సంచరిస్తూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తూ ఉంటాయని లేఖనం మనకు హెచ్చరిస్తూ ఉంది. ఎందుకు ఆ మాట పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు అంటే అది ఒక హెచ్చరిక. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మొద్దు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటేనే ఆ సత్యాన్ని గుర్తిస్తావు. నువ్వు ప్రార్థనలో లేకుండా ఉంటే, నువ్వు ఏది చెప్తే అది నమ్ముతా ఉంటే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడకపోతే నువ్వు గుర్తించలేవు, మోసపోతావు. జాగ్రత్త. మోసపరిచేటువంటి ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయి. నాటి దినమున యెజబెలు ఎవరిని పోషిస్తూ ఉన్నదంటే బయలుదేవత ప్రవక్తలు 450 మంది. అలానే అషేరాదేవి యొక్క ప్రవక్తలు 400 మంది. మొత్తము 850 మంది ప్రవక్తలు నాటి దినాన ఏలియా కాలంలో వాళ్ళందరూ ప్రజలను మోసం చేస్తూ సంఘమును మోసం చేస్తున్నటువంటి దినములు. కానీ ఏలియా ఎలా ఉన్నాడు అంటే ఏలియా రోషము కలిగినటువంటి ప్రవక్తగా, అన్యాయము జరుగుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రతి చర్యను ఖండిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రవక్త ఏలియా ప్రవక్త ఎలా ఉన్నాడంటే రాజుని కూడా ఎదిరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా రాజుగా నడిచినా సరే ఖండిస్తూ ఉన్నటువంటి స్వభావము కలిగినటువంటి వాడుగా ఏలియా ప్రవక్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెజబెలు తన ఆత్మను నాటి దినమున ఎట్లాగా ఏలియా దినములలో సంఘమును గలిబిలి చేస్తూ విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ ఉంటే ఏలియా ఎలాగ గద్దించి వారిని వ్యతిరేకించాడు, అదే ఆత్మ రాబోయేటువంటి దినములలో కూడా, అంత్యకాలంలో కూడా ఏలియా ఉన్నటువంటి ఆ రోషము కలిగినటువంటి ప్రవక్తగా ఏలియా ఉన్నాడు కదా. అటువంటి ఆత్మచేత ఇద్దరు సాక్షులు నింపబడతా ఉన్నారు కదా. వారి పరిచర్య కూడా అదే రీతిగా ఉండబోతా ఉన్నది, అదే రీతిగా ఉండేటువంటిదిగా ఉన్నది అనటానికి ఒక మాట ప్రకటన గ్రంథంలో మనకు
తెలియజేయబడతా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చదివితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అంటా ఉన్నాడు. ఓ తీతైరా సంగమా, నీవు శ్రేష్టమైనటువంటి అగ్ని జ్వాలల వంటి కన్నులతోటి నువ్వు ఉన్నావు. అపరంజిని పోలినటువంటి పాదములు కలిగినటువంటి దేవుని కుమారుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? నీవు ఎలాంటిగా ఉన్నావు అంటే, నీవు నీ క్రియలు, నీ యొక్క ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనమంతా ఎలా ఉన్నదంటే అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగినటువంటి యేసయ్యనే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దానిగా ఉన్నావు. ఓ తుయితైన సంగమా, నీ పాదములు అపరంజిని పోలినటువంటి ప్రభు యొక్క పరిచర్యనే జరిగిస్తూ ఉన్నాయి. అంటే అటువంటి పరిచర్య నువ్వు చేస్తూ ఉన్నావు. కానీ నీ మీద నేను ఒక తప్పు మోపుతా ఉన్నా, నీ మీద నేను ఒక తప్పు మోపుతా ఉన్నా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తుయితైరా సంఘము ప్రేమ కలిగినటువంటిది, విశ్వాసము కలిగినటువంటిది, మంచి చక్కటి పరిచర్యను కలిగినటువంటిది, దాని క్రియలు కూడా మంచిగా ఉన్నాయి. కానీ ఒక లోపం ఉన్నది. మనం కూడా కొన్ని లోపాలు కలిగినటువంటి వాళ్ళంగా ఉంటున్నామేమో. అందుకే ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఏంటి ఆ తప్పు అంటే, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీను నీవు ఉండనిస్తా ఉన్నావు. ఈ తుయితైర సంఘం ఏం చేస్తూ ఉన్నదంటే, యెజబెలు అనేటువంటి స్త్రీని, అనగా ఏలియా కాలములో ఉన్నటువంటి ఆ స్త్రీ ఈ రాబోయేటువంటి దినములలో ప్రత్యక్షంగా లేదు. అర్థమవుతుందా నా మాట? ప్రత్యక్షంగా నాటి దినాన యెజబెలు అనేటువంటి పేరున్నటువంటి ఆ స్త్రీ అబద్ధ ప్రవక్తిని నాటి దినాల్లో లేకపోవచ్చు. కానీ నాటి దినమున అహాబు పరిపాలన చేసినటువంటి దినముల్లో, ఏలియా పరిచర్య చేసినటువంటి దినములలో ఎలాగైతే ఆమె తన దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ, విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ, అనేక మందిని ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలను పోషిస్తూ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నదో, అదే ఆత్మ అంచె దినములలో కూడా పనిచేస్తూ ఉన్నది. దాన్ని ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు యెజబెలు ఆత్మ అంటే అపవాది ఆత్మ నాటి దినమున రాబోయేటువంటి దినాలలో పని చేయబోతా ఉంది. జాగ్రత్త. నేటి దినాల్లోనే ఆల్రెడీ పనిచేస్తూ ఉంది, భ్రమపరుస్తూ ఉంది, మోసపడతా ఉంది. కొంతమంది మాట్లాడతారు, బాప్తిజం అంటే చిలకరిస్తే సరిపోతుందిగా, దాన్ని కూడా బాప్తిజం అంటారేమోగా, నీళ్ళలో ముంచే లేపాలా అని కొంతమంది అంటారు. దశంభాగాలు ఇవ్వాలా? అన్నీ వచ్చినటువంటి ₹1,00,000 10,000 అక్కడ మందిరంలో ఇస్తే మాకెలా అండి? ఏదో మేము వెళ్ళినప్పుడు ఒక 100, 200, ఒక ₹50 మీకు కానుకిస్తాం అంతే. మందిరంలో, చర్చెస్లో మేము వేలిస్తూ ఉంటే ఎట్లా అండి? ఉపవాసం ఉండమంటున్నారు, మేము ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థనలకు రండి, ఆదివారం రండి అని చెప్తూ ఉంటారు. మాకు అది కుదరదండి, కుదరదు. జాగ్రత్త, మోసపోతూ ఉన్నారు మీరు. కొన్ని సంఘాలలో కొంతమంది సేవకులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడకుండా వాళ్ళ సొంత ఆలోచన చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇలాగే మనం గుర్తించకపోతే, ప్రియ విశ్వాసి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే మీ జీవితాలు పాడైపోతాయి. మీ జీవితాలలో తగిన ఫలితం ఉండదు, తగిన ఫలములు మీరు ఫలించలేరు, ఎండిపోతాయి. ఒలీవ చెట్టులాగా మీరు
పచ్చటి చెట్టులాగా మీరు ఉండరు. జాగ్రత్త. దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. పౌలు మాట్లాడితేనే బెరయా సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంట, అది దేవుని యొక్క వాక్యములో ఉన్నదా లేవా అని ఆ మాటలను వాళ్ళు వాక్యమును పరిశోధించారంట, పరిశీలించారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఏది వ్రాయబడింది, ఏది మనకు మూలంగా ఉన్నది, అది మనం గుర్తించి దాని ప్రకారంగా మన సంఘములో మనం విన్నటువంటి బోధ అలా ఉన్నదా లేదా మనం పరిశీలన చేయాలి. నాకంత టైం లేదండి, ఏదో టైం ఉందని ప్రార్థనకు వెళ్ళా అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు విన్నా అంతే. కానుక ఇచ్చేసి వచ్చేసి ఆఫరింగ్ ఇచ్చి పోనీ దశంభాగమే ఇచ్చాను, స్పెషల్ ఆఫరింగ్ ఇచ్చి వచ్చేసి అంతే. ఇంకా నేను ఎక్కడ చదవాలండి బైబిల్? నో. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది, మన ఆత్మీయ జీవితాన్నది పోషిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినకపోతే, జాగ్రత్తగా గ్రహించకపోతే వాళ్ళు ఏమైపోతారంటే గందరగోళంలో పడిపోయేటువంటి దినములు రాబోతూ ఉన్నాయి. గందరగోళంలో వాళ్ళు నిలిచి ఉండేటువంటి కొన్ని దినములు వారి జీవితాలలో కనిపించబోతా ఉన్నాయి, కనిపిస్తాయి. చూడండి, మొదటి రాజుల గ్రంథంలోనే 18వ అధ్యాయంలో 21వ వచనంలో చదువుతున్నాను. చూడండి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుంటారు? ఆ కర్మేలు పర్వతం మీదకి వచ్చినటువంటి జన సమూహంతో ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉన్నారు? మీరు బయలుదేవత ప్రవక్తలు, నిజంగా వాళ్ళు ప్రవక్తలుగా ఉండి బయలు నిజమైన దేవుడైతే మీరు వాన్నే ఆరాధించండి. కానీ నేను ప్రకటన చేస్తున్నటువంటి యెహోవాయే, యేసునే దేవుడైతే ఆయన్నే ఆరాధించండి. అంతేగాని ఆదివారం యేసయ్య మందిరానికి వచ్చి మిగిలినటువంటి దినాల్లో ఆదివారం ప్రభావం సోమవారం కూడా ఉంటే, శనివారం ఉపవాసం చేస్తున్నాం కాబట్టి శనివారం ప్రభావం ఆదివారం సోమవారం కూడా ఉంటే, ఆ 3 రోజులు మీరు యేసయ్యను ఆరాధించండి. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం లోకంలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి లోకాన్ని కూడా ఆరాధించండి అని అపవాది మనలను, అబద్ధ ప్రవక్త మనలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. కొన్నాళ్ళు యేసుని వెంబడిస్తున్నారు, కొంతకాలం లోకాన్ని వెంబడిస్తున్నారు, అపవాదిని వెంబడిస్తున్నారు. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో ఉన్నారు? 2 తలంపుల మధ్య ఉంటే మీ జీవితం నాశనం అవుతుంది. ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాను, దేవుని మాట చెప్తా ఉంది. మీరు 2 పడవల మీద ప్రయాణం అవుతూ ఉంటే మధ్యలో పడిపోతారు. జాగ్రత్త. 2 గుర్రాల మీద మనం స్వారీ చేయలేం, మధ్యలో పడిపోతాం. ఆ గుర్రాలు వాటి ఆలోచన చొప్పున అవి మారిపోతే, దిక్కు మార్చుకుంటే మనం పడిపోతాం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు, 2 రకముల క్రియలు చేస్తూ ఉంటారు. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మీరు వాక్యానికి ప్రలోభం చెంది వాక్యరీతిగా మీరు నడుస్తూ ఉన్నారు కొంతకాలం. కానీ లోకముతో స్నేహం చేస్తున్నటువంటి సమయమున, లోకాచారాలు చూస్తున్నప్పుడు లోకముతో మీరు స్నేహం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ యొక్క నడవడిక, నడతంతా ఆచార ప్రకారం వద్దు, ఆచార ప్రకారం వద్దు, వాక్య ప్రకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది ఏలియా పరిచర్య. రెండవదిగా మోషే పరిచర్య. మోషే పరిచర్య ఎలా ఉండబోతా ఉంది? 2 సాక్షులు మోషే పరిచర్యను ఎలా చేస్తారంటే, మోషే ఏం చేశాడు అంటే సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు కదా. బండను కొట్టినప్పుడు బండ నుండి నీళ్ళు వచ్చినాయి కదా. ప్రార్థన చేసినప్పుడు లక్షలాది మందికి ఆహారం ఇచ్చాడు కదా. దేవదూతలు తినేటువంటి మన్నాను దేవుడు కురిపించాడు కదా. ఇలాంటి కార్యాలన్నీ కూడా జరుగుతాయా?
ఇలాంటి పరిచర్య నాటి దినాన ఉన్నటువంటి ఇద్దరు ప్రవక్తలు సాక్షులు వాళ్ళు చేయబోతున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, అవే పనులు చేయకపోవచ్చేమో కానీ మోషే ఆత్మచేత నింపబడినటువంటి వారు మోషే పరిచర్యను చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనేకమైన సూచక్రియలు మోషే ఫరో యొక్క దర్బారుకు వెళ్ళినప్పుడు అక్కడ తన కర్రను కింద వేసినప్పుడు అది పాము అయిపోయింది కదా, మనకందరికీ తెలుసు. అదే మాట ఫరో దర్బారులో ఉన్నటువంటి ఫరో చేత పోషించబడుతున్నటువంటి కొంతమంది మంత్రగాళ్ళు వేసినప్పుడు వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయాయి. మరి ఇక తేడా ఏంటండి? దేవుని యొక్క ప్రవక్తకి దేవుని సేవకుని యొక్క కర్ర పామైంది, ఆ మంత్రగాళ్ళ యొక్క కర్రలు కూడా పామైనాయి కదా. మరి ఇంకా అపవాదికి దేవునికి తేడా ఏంటి అనుకోవచ్చు. కానీ మోషే కర్ర ఏదైతే పామైందో ఆ పాము మిగిలినటువంటి పాములన్నింటినీ కూడా మింగివేసింది. మీరు నిర్గమకాండము గ్రంథము మీరు చదివినట్లయితే అక్కడ 3వ అధ్యాయము 4వ అధ్యాయము అవన్నీ మీరు చదవండి. 5వ అధ్యాయం చదివితే మీకు స్పష్టంగా దేవుడు మోషేని ఎలా వాడుకుంటున్నాడో మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ మోషే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర అది ఎలా ఉన్నదంటే నిర్గమకాండము గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆ తర్వాత 7వ అధ్యాయము 15వ వచనం, తర్వాత నిర్గమకాండము గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలు. మోషే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సూచక క్రియలు మనం అక్కడ చూడగలం. మోషే ద్వారా దేవుడు, మోషే చేతిలో దేవుడిచ్చినటువంటి ఆ కర్ర దాని ప్రభావము ఎలా ఉండబోతా ఉందో దేవుడు చెప్పినటువంటి మాటలు మీరు ఆ మాటలు చదివితే మీకు అర్థమవుతుంది. సమయం లేదు కనుక నేను చదవటం లేదు, మీరు చదవండి. ఆ కర్ర అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంది. ఆ కర్ర దేవుడు అద్భుతంగా దానిని వాడుకున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా దేవుడు మోషే పరిచర్యను నాటి దినమున రాబోతున్నటువంటి దినములలో ఇద్దరు సాక్షుల ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి దినములలో ఉన్నాము, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అంటే అపవాది ప్రభావము ఎక్కువగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. రాబోయేటువంటి దినాలలో ఇంకా భయంకరమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. మనం ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాక్యములో లోతైనటువంటి అనుభవంలో ఉంటే, బెరయా సంఘస్థులాగా మన జీవితాలు మనం కట్టుకుంటా ఉంటే ఏది నిజమైనటువంటి పరిచర్య, ఎవరు నిజమైనటువంటి దేవుని సేవకులు అనేటువంటిది మనం స్పష్టంగా గుర్తించగలుగుతాం. లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తలు సంచరిస్తున్నటువంటి నేటి దినాన, అబద్ధ బోధకులు ఉంటున్నటువంటి నేటి దినాల్లో మన జీవితాలు అటువంటి రీతిగా ఉన్నట్లయితే మన జీవితాలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాయి. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మనము దేవుని యొక్క మాటలు వింటున్నాం, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. జాగ్రత్తగా మీ జీవితాలను మీరు కట్టుకోండి. దేవుడు మీకు మంచి ప్రతిఫలమును, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని మీకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన రాకడకు సిద్ధపరిచి మంచి బహుమానాలు మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య నాటి దినమున రాబోయేటువంటి దినాల్లో ఈ రీతిగా ఉన్నది కనుక దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట నాయన మా జీవితాలను కట్టేటువంటిదిగా ఉంటా ఉన్నది. మీ మాట ద్వారా మేము క్షేమస్థితిలోనికి వెళ్ళేటువంటి వాళ్ళంగా ఉన్నాం. మీ మాట మేము విన్నప్పుడు ప్రభువా, మేము కేవలము ఆ సమయంలోనే మీ మాటకు లోబడక నిత్యము మీరు మాట్లాడిన మాటలు మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా మేము బండ మీద, క్రీస్తు మీద మా జీవితాలు కట్టుకొని
మీ మాట ప్రకారంగా నిలిచి మీ వైపే అడుగులు వేసే ఆ జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారికి రక్షణను దయచేయండి నాయన. ఎవరైతే ప్రార్థనలో బలహీనంగా ఉన్నారో ప్రతి బలహీనతను కొట్టివేసి బలపరచండి నాయన. ఆయన ప్రతి ఒక్కరి జీవితాలు మీకే సమర్పించుకుంటూ ఎవరి మీద యెజబెలు కార్యాలు జరగకుండా మీ ఆత్మతో నింపి మీ ప్రభావంను వారి జీవితాలు అనుగ్రహించి ఆశీర్వదించమని ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీకే సమర్పించుకుంటూ ఆయన చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరినీ దీవించి ఆశీర్వదించండి. నూతన శక్తితో బలంతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.